శ్రమ కలిగినా భయపడకు, శ్రమ పెరిగినా బెదిరిపోకు, శ్రమ కలిగినా భయపడకు, శ్రమ పెరిగినా బెదిరిపోకు. శ్రమలందు దేవుని ప్రేమించిన, శ్రమలందు దేవుని ప్రేమించిన సమకూడును మేలు కొరకు, అన్ని సమకూడును మేలు కొరకు. శ్రమ కలిగినా భయపడకు, శ్రమ పెరిగినా బెదిరిపోకు. మహాశ్రమలు అనే శీర్షికలో ఇవాళ మనం ధ్యానించబోయే అంశం ఏంటంటే వై గాడ్ అపాయింటెడ్ అస్. దేవుడు మనల్ని ఎందుకు నియమించాడు? చాలా ఇంపార్టెంట్ ప్రశ్న అండి ఇది. ఇవాళ చాలామందికి దేవుడు వాళ్ళని ఎందుకు సృష్టించాడో తెలియదు, దేవుడు ఎందుకు నియమించాడో కూడా తెలియదు చాలామందికి. నాకు ఎవరైనా బర్త్డే అని అనగానే 2 ప్రశ్నలు వేస్తాను వాళ్ళకి. 2 ప్రశ్నలకి సమాధానం వాళ్ళు చెప్పాలి నాకు. ఒకటి ఏంటంటే ఎందుకు పుట్టావని అడుగుతారు. కొంతమంది చెప్తారు, ఏదో చెప్తారు. కొంతమంది ఎందుకో పుట్టే నాకే తెలియస్తారంటారు. ఆ సమాధానం. రెండోది ఏంటి అడుగుతానంటే ఎందుకు జీవిస్తున్నావు అని అడుగుతాను. కొంతమంది అంటారు దేవుడి కొరకు జీవిస్తాను చెప్తారు, కొంతమంది ఎందుకు జీవిస్తారో నాకే తెలియదు అంటారు. కానీ 2 ప్రశ్నలకు సమాధానం ఉండాలి. ఎందుకు పుట్టాము సమాధానం ఉండాలి, ఎందుకు జీవిస్తున్నామో రెండుకి సమాధానం లేకపోతే మన జీవితానికి విలువ లేదని లెక్క. ఇక్కడ ఏంటండి, దేవుడు మనల్ని ఎందుకు నియమించాడంటేనండి, ఇశ్రాయేలీలు ఇప్పుడు 3వ సంఘ నిర్మాణం ప్రారంభించారు. అదే లాస్ట్ కూడా 3వ సంఘం పూర్తి అయిపోతే లోకాంతం కూడా దగ్గరికి వచ్చేస్తుంది. అయితే వాళ్ళు ఏంటంటే లేవీల గురించి వాళ్ళు ఎదుగుతున్నారనమాట. సంఘ పరిచర్య ఎవరు చేయాలంటే లేవీలే చేయాలి, ఇంకోటి చేయడానికి వీల్లేదు. మరి ఇవాళ మరి రోమన్ క్యాథలిక్ మిషన్కి వెళ్ళాం అనుకోండి. రోమన్ క్యాథలిక్ మిషన్కి వెళ్తే వాడు పాస్టర్ అవ్వాలంటే వాడు ముందు బ్రదర్ అంటాడు. వాడు 7 సంవత్సరాలు 9 సంవత్సరాలు సర్వీస్ పొందాలి. ఆ తర్వాత ఆయన ఫాదర్గా వేస్తారు. ఆ ఫాదర్ తర్వాత బిషప్ అవుతాడు. ఆ బిషప్ తర్వాత కార్డినల్ అవుతాడు. ఆ తర్వాత పోప్ అవుతాడు. అంటే ఒక క్రమం అనేది ఉంటుంది. ఇంకా నాకు ఆ మిషన్లో ఇష్టమైనది ఏంటంటే రోమన్ క్యాథలిక్ మిషన్లో పాస్టర్ అనేవాడికి భార్య పిల్లలు ఉండడానికి వీల్లేదు. వాస్తవానికి సేవను పాడు చేసేది ఎవరంటే భార్య పిల్లలే సేవను పాడు చేస్తారు. ఇవాళ మీరు బీచ్ రోడ్లో చూస్తే ఖరీదైన కార్లు తొక్కుతున్న వాళ్ళందరూ సంస్థ డైరెక్టర్లు పిల్లలే. వాళ్ళు క్రమశిక్షణ ఉండదు. కనుక సేవకుడు అనేవాడు ఒంటరిగానే ఉండాలి. ఇటు సేవకుడు కానీ సభ్యులు కానీ, దేవుడు మీకు సంఘంలో ఏదన్నా ప్రాధాన్యత ఇచ్చాడు అనుకోండి, సువార్తికి రాయాలనో లేకపోతే ఏదో ఒక పరిచర్య అప్పగించాడు అనుకోండి, దేవుడు మిమ్మల్ని ఎందుకు నియమించాడని మీరు తెలుసుకోవాలి. మీకు ఏ పని దేవుడు అప్పగించాడో ఆ పనిలో మీరు నమ్మకంగా ఉండాలి. చాలామంది అప్పగించిన పనిలో నమ్మకంగా ఉండరు. దేవుడు నన్ను ఎందుకు పిలిచాడండి, ఒక సంఘాన్ని నడిపించడానికి పిలిచాడు. నేను 1993 అమెరికా వెళ్ళినప్పుడు నాకు ఫస్ట్ టైంలో నేను వెళ్ళగానే క్రైస్ట్ చర్చ్ ఇంటర్నేషనల్ అని వాళ్ళ చర్చ్లో 3 రోజులు మీటింగ్లో మాట్లాడారని పిలిచారు. ఫస్ట్ ట్రిప్లోనే 93వ సంవత్సరం 3 రోజులు మంచి ఉద్యోగ కోటాలు పెట్టారు, చక్కని మా వాక్యం అందించారు. వాళ్ళు వెంటనే ఆ చర్చ్ వాళ్ళు చాలా సంతోషపడి వాళ్ళు ఆ సీనియర్ పాస్టర్గా నన్ను 7 నెలలు వాడుకున్నారు ఆ చర్చ్లో. ఆ పాస్టర్ మా టీం వచ్చారు ఇండియా కూడా. అయితే నేను అక్కడ ఉన్న టైంలోని ఒక బైబిల్ సెమినరీలో మాట్లాడడానికి నన్ను పిలిచారు. ఆ బైబిల్ సెమినరీలో మాట్లాడిన తర్వాత మా ఎక్కువ చదువుకున్నాను కదండి, 21 years చదువుకున్నా. బ్యాచిలర్ థియాలజీ, బ్యాచిలర్ డిగ్రీ, సిరంపూర్ డిగ్రీస్ అంటే ప్రపంచం అంతా రికగ్నేషన్ ఉంటుంది. ఇవాళ కుక్క కొడుకుల బైబిల్ ఖాళీలు వచ్చే 15,000తో సర్టిఫికేట్ ఇచ్చేస్తారు, 20,000తో సర్టిఫికేట్ ఇచ్చేస్తారు. ఆ ఇచ్చినోడికి బైబిల్ తెలియదు, తీసుకునే వాళ్ళకి బైబిల్ తెలియదు. అయితే అవాళ సెమినరీ వాళ్ళు నాకు 45 minutes నేను లెక్చర్ ఇస్తే నచ్చి వాళ్ళు మాకు లెక్చరర్గా పాస్టర్గా పనిచేయమని అడిగారు. ఆ చేపలు ఉంటుంది, చర్చ్ ఉంటుంది ఆ కాలేజీకి. దాంట్లో ఆదివారం ఒక మెసేజ్ ఇవ్వాలి, రోజుకు 45 నిమిషాలు నేను ఒక లెక్చర్ ఇవ్వాలి థియాలజీ మీద.
అప్పుడు 93వ సంవత్సరంలో నాకు 3 లక్షల జీతం అని చెప్పారు. అమెరికాలో పాస్ అంటే వాడికి ట్యాక్స్ ఉండదు. అమెరికాలో వాడికైనా ₹1,00,000 జీతం అయితే 35,000 కట్ చేసుకొని ఇస్తాడు, ట్యాక్స్ పోతుంది. పాస్టర్కి ట్యాక్స్ ఉండదు, కారు ఫ్రీ, ఇల్లు ఫ్రీ. ఇంకొకరైతే ఏమంటాడండి, దేవుడు ద్వారం తెరిచాడు, ఎంత గొప్ప కృప అంటాడు. నేను వాళ్ళకి వెంటనే చెప్పాను, దేవుడు నన్ను ఈ పనికి పిలవలేదు అని చెప్పాను. దేవుడు నన్ను పేదల మధ్యనే పనిచేయడానికి పిలిచాడు, అందుకే నేను వచ్చాను తప్ప నేను మీ దగ్గర చేయడానికి కాదని చెప్పాను. అంటే ఏంటంటే దేవుడు నన్ను ఎందుకు నియమించాడో మొదటి నుంచి నాకు మైండ్లో ఉన్నది. అందువల్లే నా సేవ అలా గ్రాఫ్ అలా పైకి వెళ్తుంది తప్ప కిందకి వెళ్ళట్లేదు. చాలామంది దేవుడు ఎందుకు పిలిచాడో తెలియకుండా సేవకు వచ్చేస్తుంటారు. నా క్లోజ్ ఫ్రెండ్ ఆయన ఆంధ్ర క్రిస్టియన్ థియాలజికల్ కాలేజ్లోనే చదివాడు, బ్యాచిలర్ ఇన్ థియాలజీ. ఆయనకి అక్కడే మంచి పేరు, మంచి ప్రసంగికుడని. చాలా ప్రేమించేవాడు నేను. ఆయన తర్వాత విశాఖపట్నంలో పెద్ద చర్చికి పాస్టర్గా వచ్చాడు. ఒకరోజు నేనన్నా, పాస్టర్ గారు ఒకరోజు మనం ఈవినింగ్ రిఫ్రెష్మెంట్కి వెళ్దాం రండి అని. సరే అని తీసుకెళ్ళాను, మంచి స్టార్ హోటల్లో పట్టుకెళ్ళాను. ఆయన తినిన తర్వాత ఆయన అడిగాడు, సార్ మీరు ఎంత పిలిచి నన్ను ఎంతగా గౌరవించారంటే ఏదో క్వశ్చన్ ఉంటుంది, లేకపోతే ఉట్టినిగా తీసుకురారు కదా సార్. ఏం లేదు, ఒకటే ప్రశ్న మీకు, మీరు సేవకు ఎలాగొచ్చారు, సేవలో ఎలా ప్రారంభించారు చెప్పమన్నాను. అబ్బే నాకు పిలిపేం లేదు సార్ అని. మరి ఎందుకు సేవకు వచ్చారు సార్ అని. కాకినాడలో ఖాళీ తిరుగుతున్నానండి, పని పాటు లేక. మా మాయ వచ్చి ఆ బైబిల్ సెమినార్కి వెళ్ళి జాయిన్ అవ్వమన్నాడు. ఖాళీగా ఉన్నా కదా వెళ్ళరా అన్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఆ 1 year ట్రైనింగ్ అయినప్పుడు నేను మాట్లాడితే అక్కడ అందరూ నాకు చాలా లైక్ చేశారు, నా మాటలో బోధలు. వాళ్ళు నన్ను ఆంధ్ర క్రిస్టియన్ థియాలజికల్ కాలేజ్కి సికింద్రాబాద్ రికమెండ్ చేశారు. అక్కడ నేను అలా చేశాను సార్, నాకు పిలిపేం లేదు సార్ దీనికి అన్నాడు. ఆయన ఎండింగ్ ఎలాగైంది తెలుసండి, ఆయన బ్రతికుండగా ఆయన కొడుకు డ్రగ్ అడిక్ట్ అయిపోయి కొడుకు చచ్చిపోయాడు. ఆయన కూడా ఒక 6 నెలల తర్వాత ఆయనే చచ్చిపోయాడు. మనల్ని ఎందుకు దేవుడు నియమించాడని చాలా అవసరం, తెలుసుకోవడం చాలా అవసరం. నా వరకంటే నేను January 1st నుంచి రోజు కన్నీటి ప్రార్థన చేస్తున్నా. అందులో ఒక అంశం ఏంటి అడుగుతానంటే, లార్డ్ ఐ డోంట్ వాంట్ టు కమ్ టు యూ యాజ్ ఎ ఫెయిల్యూర్డ్ గాడ్ సర్వెంట్. విఫలుడైన సేవకుడిగా మీ దగ్గర రావడం నాకు ఇష్టం లేదు ప్రభు అని చేస్తాను. అదేంటండి పాస్టర్ గారు, ఎవరైనా విఫలు అయిపోయారని బోల్డ్ మంది సేవకులు విఫలు అయిపోయిన బోల్డ్ మంది. అంటే సేవకు పిల్లడు దేవుడు వాళ్ళు వచ్చేస్తాడు. ఏం చేస్తాడు, ఎంతవరకు లాగుతారండి? లాగడం చాలా కష్టం, సేవ చేయడం అంత ఈజీ కాదు. వాళ్ళ సేవకులు భయంకరంగా అంతమైపోయిన వాళ్ళు కూడా ఉంటారు. కనుక దేవుడు నన్ను ఎందుకు నియమించాడో తెలుసుకున్నాను కాబట్టి క్రమంగా నేను ఉన్నాను. ఆ పనే నా చాలామంది వచ్చి ఏవో చేయండి, లెక్చర్స్ ఇవ్వండి, లెక్చర్స్ నాకు రావని చెప్తాను. ఈవెన్ మీకు ఇంకా ఆశ్చర్యంగా ఉంటుంది, నేను చెప్పాడు సండే స్కూల్ పాఠాలు చెప్పడం నాకు రాదు. నా సండే స్కూల్ టీచర్స్ని చాలా గౌరవించేవాడిని. ఎందుకంటే సండే స్కూల్ పాఠాలు చెప్పడం అంత ఈజీ కాదు. పాస్టర్ ప్రసంగాలు చేయడం చాలా ఈజీ. సండే స్కూల్ పాఠాలు చెప్పాలంటే ఆ పిల్లల లెవెల్లోకి వెళ్ళి ఆ స్థాయిలో వాళ్ళకి చెప్పాలి, లేకపోతే వాళ్ళకి అర్థం అవుతుంది. వాళ్ళకి నేను చెప్పలేను అలాగా. అందుకే నా పని ఏదో నేను అదే చేస్తున్నాను. పాటలు అంటే పాటలకి నాకు సంబంధమే లేదు. కొంతమంది అన్నిట్లో ప్రవేశించి దేంట్లో కూడా వాళ్ళు ప్రయోజనకరం లేకుండా విఫలం అయిపోతారు. ఇక్కడ కూర్చుని అందరికీ మీరు ప్రశ్న వేసుకోండి, దేవుడు మిమ్మల్ని ఎందుకు నియమించాడు? వై గాడ్ అపాయింటెడ్ us? దేవుడు నీకు ఒక పని అప్పగించాడు. మీకు తెలుసు, మీకున్న తలాంత ఏదో మీకు తెలుసు, మీరేం చేయగలరో మీకు తెలుసు. ఆ పని చేయాలి. నాకేం చేయగలరో తెలుసు కాబట్టి నేను అదే చేస్తాను, ఇంకే పని చేయను. ఏప్రిల్ నెలలో నాకు 14 మెసేజ్లు అండి. ఏప్రిల్ నెలలో 14 మెసేజ్లు, 10 మెసేజ్లు ఆల్రెడీ ప్రింట్లు కూడా తీశాను. 4 మెసేజ్లు రేపు చేసేస్తాను. అంటే నాకు మెసేజ్ మీద ఉంటుంది, అది ఎలాగా వాళ్ళ ప్రజలకు అందించాలి, దాంట్లో నేనేటి నేర్చుకుంటాను. ఏదో చిలక పలుకులకు మెసేజ్ చెప్పడం నాకు ఇష్టం ఉండదు. ఆ మెసేజ్ నాకు కూడా. కనుక దేవుడు నేను ఎందుకు నియమించాడో నువ్వు తెలుసుకుంటే నువ్వు చాలా గొప్పదాన్ని గొప్పవాడు అయిపోతా. మన ఎందుకు విఫలం అవుతా ఉంటానండి, యోనాను ఎక్కడికి వెళ్ళమని చెప్పాడు? నినివేకి వెళ్ళమని చెప్పాడు, అది దేవుడు చెప్పింది. కానీ యోనా ఎక్కడికి వెళ్తున్నాడు? తర్షీష్కి వెళ్తున్నాడు. ఏమండి, నాకున్న చదువుకి నాకున్న దీనికండి నేను ఎక్కడో ఉండాలి. మామూలుగా ఈ మిగిలిన సేవకుల్లో కానీ ఆలోచన చేస్తే ఓ మెగా చర్చ్ డైరెక్టర్స్ కానీ ఎక్కడ ఉండాలి. ఓ పెద్ద మిషన్ వాళ్ళండి, నాకు అప్పుడే 93లోనే పెద్ద మిషన్.
వాళ్ళు నన్ను నేషనల్ డైరెక్టర్ చేయమన్నారు. వాళ్ళైతే 50 లక్షలు జీతం ఇస్తారని చెప్పారు. ఆ డైరెక్టర్స్ అందరూ కూర్చుంటే వాళ్ళకి చెప్పారు, యేసు ప్రభు నమ్ముకుంటారా, నరకాన్ని పోతారా మీరు అందరూ అని చెప్పారు. విశాఖపట్నంలో ఉంది, అది పెద్ద చర్చ్, 25 మంది ఉంటారు, వాళ్ళకి పాస్టర్స్ ఉంటారు. వాళ్ళకి అంతా ఏంటంటే అది దేవదాసి ఉద్యోగంలాగా ఉంటుంది ఆ చర్చ్ అంతా కూడా, భయంకరంగా ఉంటుంది అది. నేను ఎక్కడ పెడతాను, నేను వెళ్ళలేదు, దేవుడు ఎల్లమని దగ్గరికి వెళ్ళాను. దేవుడు చెప్పిన పనే చేస్తాను. ఇవాళ నేను ప్రయాణం చేసిన దేవుడు చెప్తేనే చేస్తాను. మొన్న ఒక ఆయన వచ్చాడు శుక్రవారం, నేను ట్రైన్ నుంచి వెళ్ళేసరికి కాసుకుంటున్నాడు కారు వేసుకొని. అయ్యగారు మీ గురించి వచ్చాను సార్ అని. ఎందుకు వచ్చారు సార్ అంటే, నేను అద్దవాడ ఏరియాలో సేవ చేస్తున్నాను సార్, మీరు వాకింగ్ చెప్పడానికి నేను రానని చెప్పాను. ఏం సార్ అన్నాడు, నా పని నాకే ఎక్కువ ఉంది, నీ దగ్గరికి నేను ఎందుకు వస్తాను. అలా నేను ఎక్కడికైనా వెళ్ళి చాలామంది పిలుస్తారు, రానని చెప్తాను. దేవుడు నాకు చెప్పాలి వెళ్ళమని. ఎవడో పిలిస్తే నేను వెళ్ళిపోను, దేవుడు నాకు చెప్తేనే నేను వెళ్తాను. అమెరికా దేశం అయితే ఒకసారి నేను 9:30కి నాకు ఫ్లైట్ ఇక్కడ విశాఖపట్నం, 9 గంటలకి 8:30కి దేవుడు ప్రార్థించేస్తే నువ్వు అమెరికా వెళ్ళట్లేదని చెప్పాడు. నేను వెంటనే ఆ ట్రావెల్ ఎక్స్ప్రెస్ ఆ సుకుమార్కి ఫోన్ చేసి చెప్పాను, సుకుమార్ క్యాన్సిల్ మై టికెట్ అన్నాడు. సార్ టికెట్ క్యాన్సిల్ చేస్తే మేము 1,25,000 పోతాయి సార్ అన్నాడు. పోతే పోని దేవుడు చెప్పాడు వెళ్ళా. దేవుడు నిజంగా చెప్తాడు ఏంటి సార్ అని చెప్పాడు సార్ అన్నాడు. అయితే మీ డబ్బులన్నీ పోతాయి సార్, దేవుడు చెప్పాడు కదా పోయినా పర్లేదు అన్నాడు. ఫోన్ పెట్టించాను. మళ్ళీ అరగంట తర్వాత ఫోన్ చేసి, సార్ మీ డబ్బులు ఏం పోలేదు సార్, మీ డబ్బులన్నీ మీకు వచ్చేది, దేవుడు చెప్పి ఎందుకు పోతాయి సార్ అన్నాడు. దేవుడు చెప్పినట్టు మీరు ఏదైనా పని చేయండి, అది మీకు సఫలత ఉంటుంది. దేవుడు చెప్పకుండా మీరు ఏదైనా పని చేయండి, అందులో మీరు చాలా ఆటంకాలు ఎదుర్కొంటారు, కష్టాలు కూడా ఎదుర్కొంటారు. ఇవాళ చాలామంది విఫలం అయిపోవడానికి కారణం అదే. దేవుడు ఏవేది చెప్పారో అది మీరు చేసినప్పుడు అది కష్టంగా ఉంటుంది, మనకి లాభంగా అనిపించదు, కానీ అందులో దేవుడు నీకు మంచి చేస్తాడు. అదే చెప్తున్నాడు ఇక్కడ, దేవుడు మిమ్మల్ని ఎందుకు నియమించాడు, దేవుని నియమముల వివరణ చూసుకొని బైబిల్లోకి వెళ్దామండి. మూలవాక్యం సార్ చదివిస్తే ఈ కాంటెస్ట్ ఏంటో మనకు అర్థమవుతుంది. 1 తెస్సలోనిక 5వ అధ్యాయం 9వ వచనం. ఎందుకంటే మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించిన గాని ఉగ్రత పాలగుటకు నియమింపలేదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నా మైకులు ఏంటంటే ప్రపంచంతో చెప్తున్నాండి, దేవుడు నేను రక్షింపబడడానికే పిలిచాడు తప్ప ఉగ్రతకి పిలవలేదు. కానీ ఉగ్రత ఎందుకు వస్తుంది మన మీదకి మర్చిపోతున్నా, తెలియట్లేదు. దేవుడు ఎందుకు పిలిచాడో మనకు తెలియట్లేదు. దేవుడు చెప్పని పనులు చేస్తున్నా. నా జీవితంలో నేను చేయలేదండి, దేవుడు చెప్పని పని నేను చేయలేదు. దేవుడు చెప్పని వ్యక్తులతో మాట్లాడినండి. దేవుడి వదిలేయమంటే ఆడ కోటీశ్వరుడైనా సరే వదిలేస్తాడు. దేవుడు చెప్పిన వ్యక్తులతోటే నేను ఉంటాను. మళ్ళీ చదవం అది. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించాడు. రక్షణ పొందడానికి నేను దేవుడు పిలిచాడు, ఉగ్రత పాలగుటకు ఉగ్రత గురించి పిలవలేదు. కనుక మనమే ఉగ్రత అనేది మన మీద తెచ్చుకుంటున్నాం. వివరణలు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుందండి. దేవుని నియమం యొక్క వివరణ. నెంబర్ 1, యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందాలని దేవుడు ఉద్దేశించాడు. యేసు అనే మాటకే రక్షకుడు అని అర్థం. ఆయన మనం రక్షించడానికి వచ్చాడు, మన రక్షణ పొందాలి అంతవరకే తప్ప దాంట్లో ఇంకే కార్యక్రమాలు ఏం లేవు. డబ్బులు వస్తాయా, మేడలు వస్తాయా, మిద్దులు వస్తాయా, అమెరికా వెళ్తానా, జర్మనీ వెళ్తానా, ఇవన్నీ అనవసరమైన విషయాలు. ఇవన్నీ కూడా దేవుడు నేను రక్షించడానికి పిలిచాడు, అంతే, రక్షణ పొందాలంతే. నెంబర్ 2, దేవుడు తన కోపాన్ని పొందడానికి మనల్ని ఎన్నుకోలేదు. దేవుడు కోప ప్రదర్శన చేయడానికి మనం ఎన్నుకోలేదండి, కానీ దేవుడు చాలామంది కోపపడ్డాడు. కారణం ఏంటంటేనండి, తప్పు చేసిన వాళ్ళు అందరి మీద ఆయన గద్దించాడు, తప్పు చేసిన అందరి మీద కోపపడ్డాడు. తప్పు చేసిన వాళ్ళు ఏం చేయండి, ఏదైనా వనంలోంచే తగిలించాడు పైకి. దేవుడి దగ్గర ఏంటంటే నేను అడ్జస్ట్మెంట్స్ లేవు, దేవుడి దగ్గర రిపేర్లు లేవు, దేవుడి దగ్గర రీప్లేస్మెంటే. సౌల్ రాజుకి రిపేర్ ఉందండి, సౌల్ రాజుకి రిపేర్ లేదు, రీప్లేస్మెంట్. ఇస్త్రీసాడు అంతండి, తీసి పడేసాడు అంతే దేవుడు అండి. అండ్ ఏషా గురించి అంతా భయంకరమైన మాట ఉంటుంది. ఏషా తర్వాత శ్రద్ధతో దానిని వెతికిని కానీ అది వాడికి దొరకలేదు. కనుక నీకు దేవుడిచ్చిన స్థానాన్ని కానీ గౌరవాన్ని కానీ నిలబెట్టుకోవడం ప్రయత్నం చేయాలి. ఒక్కసారి తప్పిపోయి అనుకోండి, మళ్ళీ నీకు అది రాదు, అది వెతికినా రాదు అది నీకు. అది దేవుడు నాకు ఇచ్చింది, చాలా జాగ్రత్తగా కాపాడుకుంటానండి. ఎవరితో స్నేహమైనా సరే జాగ్రత్తగా ఉంటాను. ఎవరితో నేను గొడవలు పడలేదు. నా స్నేహితులు నా కోట్లు నష్టం చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో నేను గొడవ పడలేదు. నేను
నా సొంత మనుషులే నాకు కోట్ల నష్టం చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళతోటి నేనేం గొడవలు పడలేదు. చక్కగా ప్రేమగా పలకరిస్తాను, మాట్లాడతాను. నాకు తెలుసు వీళ్ళ వల్ల ఇంత నష్టపోయినని తెలిసిన. ఇంకా కొంతమంది కంటిన్యూ కీడు చేస్తూనే ఉంటారు, కానీ ప్రేమగాలతో మాట్లాడుతుంటారు. కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. తన కోపాన్ని పొందడానికి దేవుడు వాళ్ళు పిలవలేదు. 3, ఉగ్రతకు కాదు కానీ ఉగ్రతకు కాదు కానీ రక్షణకు ఉద్దేశించబడ్డామని రక్షణకు ఉద్దేశించబడ్డామని దేవుడు చెప్పాడు. దేవుడు నేను రక్షించడానికే పిలిచాడు. అండ్ ఆదికాండం అంత 1వ అధ్యాయం చదవండి. అక్కడ అంత ఏముంటుంది, అంత మంచిగా మంచిగా మంచిగా. చెడ్డ అక్కడ వచ్చిందండి. అండ్ చాలామంది దుష్టగడీలు అంటారు. ఆ దుష్టగడీలు చెప్పినట్టు లాటరీకి వచ్చేది ₹1,00,000 వద్దంటాడు. ఆ దుష్టగడీలు వచ్చిందని అబ్బే మళ్ళీ దానికి ఏది ఇంకోటి చెప్పేసి మంచి గడీలు చేసేస్తాడు దుష్టగడీల్ని. దేవుడు ఏది చేసినా మంచిదే చేసాడండి. దేవుడు నీకు భార్యని ఇస్తే మంచి భార్యని ఇస్తాడు. దేవుడు భర్తని ఇస్తే మంచి భర్తనే ఇస్తాడు. అని నీకు నచ్చకపోతే అది నీ సమస్య, అది నాకు నచ్చకపోతే రా సమస్య. కానీ దేవుడు మంచి వాళ్ళే మనకి ఇస్తాడు. తర్వాత మనం క్రీస్తులో నీతిమంతులుగా ప్రకటించబడ్డాము. యేసు క్రీస్తులోనే నీతిమంతులు. కారణం ఏంటండి? నీతిమంతుడు ఒక్కడును లేడు, అందరూ పాపం చేసి ఎవడో నీతిమంతులు లేడు. కానీ ఇక్కడ ఎవడో నీతిమంతుడు వచ్చా చెప్పండి. అది మనము క్రీస్తులో నీతిమంతులుగా ప్రకటించబడ్డాము. యేసు క్రీస్తులో నేను నీతిమంతురాలువి నీతిమంతుడే తప్ప లేకపోతే కాదండి. అండి నా వరకు అయితే నేను ఏడ్స్ ప్రార్థన చేస్తానండి. పౌలు గారు ఏమన్నాడండి? నేను ప్రధాన పాపిని అన్నాడు. మరి మనకు అనిపించదు బాబు ఎంత పాపం చేసేసి ఉంటాడో పౌలు అని అనుకుంటాం కదా. అంటే తను ఏం చేసుకున్నాడు, అంతగా తగ్గించుకున్నాడు ఆయన. ఆ మాట నేను వచించాడు. నేనేమంటానంటే, ప్రభా ఆ ప్రధాన పాపిని అనే మాట అడ్డానికి కూడా నేను అర్హుని కాదు ప్రభా, నేను ధూళి కంటే హీనుని ప్రభు అని ప్రార్థన చేస్తాను. అంటే మాసిలేమని గారు అయితే ఆ పాటలో రాశాడు, ఎందులకో నా పై ప్రేమ అందదయాస్వామి నా మదికనుడండి. ఏంటో ఒకసారి ఆలోచించండి. దేవుడు మన పక్షంగా లేకపోతే ఎక్కడ ఉంటామండి మనం? ఎక్కడో గాలి కొట్టుకొని పోతాం మనం. దేవుడు నా పక్షంగా లేకపోతే నేను ఎప్పుడు అడ్రస్ లేకుండా పోయేవాడిని. 1976 సంవత్సరం యాక్సిడెంట్ అయినప్పుడు అందరూ అనుకున్నారండి ఈ హాస్పిటల్ తీసుకెళ్ళి బిడ్డ చచ్చిపోతాడు అనుకున్నారు. ఎప్పుడు 76వ సంవత్సరం, ఎప్పుడు 2025వ సంవత్సరం. దేవుడు ప్రణాళికలు అప్పుడే ఉన్నా. నేనేమైనా దేవుని కృప అయినాను తప్ప నా యోగ్యతలు ఏం కాదు. దేవుడు కృపను బట్టి చదువుకున్నాను. డిగ్రీల వల్ల నేనేం పైకి రాలేదు. డిగ్రీలు నన్నే ఉద్ధరించలేదు. నాకున్న జ్ఞానం నన్నే ఉద్ధరించలేదు. 2000 సంవత్సరంలో నేను మునిగిపోతున్నాను. మునిగిపోవడం అంటే నీటిలో మునిగిపోవడం కాదు, బ్రతుకులో మునిగిపోతున్నాను. కేకలేస్తున్నాను, ప్రభువా నన్ను కాపాడు ప్రభువా. నేను అమ్మో దేవుడు నాతో అంటున్నాడు, ఒరే నీకు బోల్ డిగ్రీలు ఉన్నాయి కదరా అంటున్నాడు. ప్రభువా నా డిగ్రీలతో ఏం పని లేదు ప్రభువా అంటాడు. ప్రభువా నన్ను కాపాడు ప్రభు అను. ఒరే నువ్వు బాగా ఇంగ్లీష్ మాట్లాడు, నాకు ఇంగ్లీషే రాదు ప్రభు అని చెప్తున్నాడు. ఇంకా మునిగిపోతున్నా. ప్రభువా నన్ను కాపాడు అంటున్నా. నువ్వు బాగా ప్రసంగాలు చేస్తావు ప్రభు, నాకు ప్రసంగాలే రావు ప్రభు అని చెప్పి ఇంకా మునిగిపోతున్నాను. ఎరా నిన్ను గొప్పడు అనుకుంటారు ప్రభు, నేను పనికి మాన చెత్తను ప్రభు, నన్ను కాపాడు ప్రభు అని. ఇప్పుడు నాకు నచ్చేవారు ఇలాగే ఉండు బ్రతకంత అన్నాడండి దేవుడు. మనం ఏ స్థితికి వెళ్ళినా సరే ఏసైని మోస్తున్న గాడిదలు తప్ప మనం వేసేయలేం కాదు. ఏంటి మీరు నాతో చనువుగా ఉన్న పిల్లలు మాట్లాడేవాడు నేను అడుగుతాను, అమ్మా అప్పుడు ఎలా ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నాండి పాస్టర్ గారు, అప్పుడు ఎలా ఇప్పుడు అలాగే మాట్లాడుతున్నారు సార్ అంటే. నాకు స్నేహితులు ఎదురవుతారు, వాళ్ళు కూడా సార్ అప్పుడు ఎలా ఇప్పుడు అలాగే మాట్లాడుతున్నారు సార్ అంటే. నేను చెప్తున్నాను, నేను రాను దేనాలు దేవుడు నన్ను ఇంకా అత్యున్నతమైన స్థితి తీసుకు అప్పుడు కూడా మీరు ఇలాగే మాట్లాడతారు. మీరు ఎదురైతే ఇదే ప్రేమతో మాట్లాడతారు. మనకున్న స్థితిగతులు దేవుడు ఇచ్చిన తప్ప మనం వాటికి అర్హులు కూడా కాదు మనం. తర్వాతమా పౌలు క్రైస్తవులను వెలుగు పగటి పిల్లలు అని వ్యక్తపరిచాడు. క్రైస్తవులు ఎవరటండి? వెలుగు పిల్లలు, పగటి పిల్లలు. వెలుగు పిల్లలు అంటే రాత్రి పగలు వెలుగు ఉంటుందని కాదు, అంటే వెలుగు సంబంధంలాగా ఉంటారు, క్రమ పద్ధతిలో ఉంటారు అని అన్నాడు అనమాట. తర్వాత ఏమన్నాడు మళ్ళీ అదే పౌలు క్రైస్తవులను రాత్రివారు చీకటి వారు కాదని. మనం రాత్రివారం చీకటి వారం కాదు. ఏమండి నేను అమెరికా దేశం 93వ సంవత్సరం వెళ్తున్నా. అమెరికా దేశంలో మీకు ఇష్టం వచ్చింది మీరు చేయొచ్చండి, మిమ్మల్ని అవడేం అడగడు. అమెరికా దేశంలో ఏదైనా ఒప్పే, తప్పు కాదు. నేను మరి ఇన్ని సంవత్సరాలు అమెరికా దేశం వెళ్ళిన ఎప్పుడు కూడా నేను క్లబ్స్కి వెళ్ళలేదు, ఎప్పుడు కూడా నైట్ ప్రోగ్రామ్స్కి నేను వెళ్ళలేదు. నన్ను అక్కడ వెళ్తే వాడు అడిగినాడు కూడా లేడు.
సినిమాలకి వెళ్ళలేదండి, అమెరికాలో సినిమాలకి వెళ్ళలేదు. మా యూత్ పాస్టర్ ఒకసారి వచ్చి అన్నాడు, ఆ యూత్ మీటింగ్లో నువ్వు మాట్లాడాలి అన్నాడు. ఎక్కడరా యూత్ మీటింగ్? సినిమా హాల్లో అన్నాడు. సినిమా హాల్లో మీటింగ్ ఏంటరా అన్నాడు. ఇంటర్వెల్ 5 నిమిషాలు వాక్యం చెప్పాలి అన్నాడు. అంటే ఇంటర్వెల్ టైంలో వేసుకుని నమ్ముకుంటే దేవుని సోదరు అల్లి అంటే మళ్ళీ సినిమా స్టార్ట్ అయిపోద్ది అనమాట. అన్నాను, రే ఇండియాలో నేను సినిమాలకి వెళ్ళండిరా, అమెరికా దేశం సినిమాలకి రావడం ఏంటరా అని చెప్పి. అర్థమవుతుందండి. చదవం అదేంటి? పౌలు క్రైస్తవులను రాత్రి వారు చీకటి వారు కాదని ధృవీకరించాడు. ఏంటి, నేను 1972 ఫిబ్రవరి 7వ తారీఖు సాయంత్రం 7:30కి ప్రభువుని రక్షకుడిగా అంగీకరించానండి. అదే లాస్ట్. నా అన్ని స్నేహితులకి నాకు అదే లాస్ట్. నాకు నైట్ ట్రావెల్స్ కానీ, నైట్ క్లబ్బులు కానీ, నైట్ జర్నీస్ నాకు తెలియదండి. కారణం ఏంటంటే అది ఎవరిదండి? అది క్రైస్తవులది కాదు. అది విశాల మార్గము, ఇరుకు మార్గం. నువ్వు డిసైడ్ చేసుకోవాలి, ఇరుకు మార్గంలో ఉంటావా విశాల మార్గం. విశాల మార్గం అంటే ఏంటండి? అన్నీ ఉన్నాయి అక్కడ. ఫన్ ఉంది, హ్యాపీ ఉంది, గెంతడాలు ఉన్నాయి, పబ్బులు ఉన్నాయి, డ్యాన్స్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి అందులో. ఇరుకు మార్గం అంటే ఏంటండి? దేవుడా స్తోత్రం హల్లెలూయా అంటే మళ్ళీ మనం మొట్టుకెళ్ళి తగ్గుతుండే, దేవుడా స్తోత్రం హల్లెలూయా అంటే మళ్ళీ కష్టాలు వస్తుండే, దేవుడా స్తోత్రాలు నీడు దొంగ భక్తురాలు అని అంటుంటారు. మళ్ళీ అదొకటి మళ్ళీ ప్రమోషన్ మనకి, బోనస్ లాగా అనమాట. ఇరుకు మార్గం కూడా ఇష్టపడ్డండి ఇవాళ. అందుకే అందరూ విశాల మార్గాలకు పోతున్నారు ఇవాళ. మళ్ళీ చదవం అది ఒకసారి. పౌలు క్రైస్తవులను రాత్రి వారు చీకటి వారు కాదు, మీరు రాత్రి వారు కాదు, చీకటి వారు కాదు. తర్వాత దేవుడు మనపై కోపగించుకోవడానికి మనలను నియమించలేదు. దేవుడు కోప ప్రదర్శన చేయడానికి మనల్ని నియమించుకోలేదండి. ఏంటి, నన్ను చాలామంది అనుకుంటారు పాస్టర్ గారు చాలా కోపం అనుకుంటారు. ఆ మధ్యకాలంలో ఒక సువార్తికురాలు మాతో పాటు 2 సార్లు అవుట్స్కట్స్కి వచ్చింది అన్నమాట సువార్త పనికి. ఆ 2వ సారి వచ్చినప్పుడు ఆవిడ చెబుతుంది, పాస్టర్ గారు అండి మీకు చాలా కోపం గెస్టేస్తారని అనుకున్నాను కానండి పాస్టర్ గారు, మీకు దగ్గరికి వస్తేనే మీ గురించి తెలుస్తుందండి పాస్టర్ గారు అండి. మా అబ్బాయి ఒకసారి సాక్ష్యం చెప్పాడు. మా డాడీ కోపగించినప్పుడు ఇంట్లోంచి వెళ్ళిపోవాలి, ఇంతటేపుడు మాట్లాడకూడదు అనుకుంటానంట. వాళ్ళు వెంటనే అడిగి అనిపించిందట, మా డాడీ ప్రేమ ఎంత గొప్పది, మా తండ్రి నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు జ్ఞాపకం చేసుకున్నాను అంటాడు. దేవుడు మనల్ని కోప ప్రదర్శన చేయడానికి పిలవలేదండి, మనం బాగుండాలని దేవుడు పిలిచాడు. మనం బాగుండాలి, మన గురించి ఆయన శిలువ మీద రక్తం కార్చాడండి. మనం ఉన్నత స్థితిలో ఉండాలనేది అని ఆశ. తర్వాత మేల్కొని ఉన్నా నిద్రపోతున్నా దేవునితో కలిసి జీవించాలి. అంటే మేల్కొని ఉంటా పడుకొని ఉంటా అర్థం ఏంటంటే ఎనీ స్టేజ్ అనమాట. దేవుని కొరకే మనం జీవించాలి. అంటే నాకు ఒక్కొక్కసారి నైట్ 2 గంటలకు 1 గంట తెలివి వచ్చేస్తుంది. ఆ టైంలో కూడా ప్రార్థన చేస్తాను. మరలా నిద్రలోకి వెళ్ళేంత వరకు ప్రార్థన చేసుకొనే ఉంటానండి. ప్రార్థన అనేది ఏంటి, పర్టికులర్గా మోకాళ్ళే చేయాలని ఏం లేదు. వంట చేస్తూ ప్రార్థన చేసుకోవచ్చు, నేను కంప్యూటర్ పని చేస్తూ ప్రార్థన చేసుకుంటాను, ఇల్లు తుడుస్తూ ప్రార్థన చేసుకోవచ్చు, గిన్నెలు తోముతూ ప్రార్థన చేసుకోవచ్చు. ఒక గిన్నెతో భర్త, ఒక గిన్నెతో పిల్లలు తిట్టుకోవడం కాదు, గిన్నెలు తోముతూ కూడా దేవుని స్తుతించండి, పాటలు పాడుకోండి, దేవుని పాటలు పాడుకోండి. ఇదేంటో మళ్ళీ చదవది. మేల్కొని ఉన్నా నిద్రపోతున్నా దేవునితో కలిసి జీవించాలి. మన హాస్పిటల్కి వెళ్ళాను, మన చర్చ్ మెంబర్ కామెంట్ దర్శించడానికి. సువార్తకులు కూడా వచ్చారు నాకు. అనేక బెడ్ల మీద బైబిల్. నేనే సైలెంట్కి రాను కదా. అమ్మ చూడండి అమ్మ ఈ బైబిల్. శుభ్రంగా ఉన్నాడు, ఎప్పుడు బైబిల్ ముట్టుకోరు. హాస్పిటల్కి రాగానే బైబిల్ జ్ఞాపకం. ఆ బైబిల్ మళ్ళీ చదవడానికి తెచ్చుకోరు అక్కడికి. ఆ తల దగ్గర బైబిల్ పెడితే దెయ్యాలు రావని, రోగాలు పోతాయని. చూసారా? ఇప్పుడు వాళ్ళకి ఈ మాట వర్తిస్తుందా? ఏటం చదువు. మేల్కొని ఉన్నా నిద్రపోతున్నా దేవునితో కలిసి జీవించాలి. దేవుడు అని అది నాకు మెండిగా ఉంటుందండి. ఇవాళ ఒంటరైన వాడు 10 అయిపోతాడు అంతే. ఎవడు మనకు అవసరం లేదు. నీ దర్శనంతో సహకరించే వాళ్ళు నీతో ఉంటారు, లేని వాళ్ళు నీతో ఉంటారు. యోబు గారితో తన భార్య ఉందా? లేదు. యోబు గారితో. లోతు గారితో తన భార్య ఉందా? లేదు. వాళ్ళతో. ఇవాళ ఏంటంటే కుటుంబ వ్యవస్థలు కూడా ఎలాగోనంటే తెప్పలుగా చెరువు నిండిన కప్పల 10,000 చేరు గదరహాసం అన్నాడు. కుటుంబ వ్యవస్థ కూడా ఏంటంటే డబ్బులు ఉంటేనే మనకు నాన్న, డబ్బులు ఉంటేనే వాడికి తాత, డబ్బులు ఉంటేనే వాడితే ఏం లేకపోతే వాడు తాత కాదు, డాడీ కాదు, ఎవడు కాదు. వాడికి డబ్బులు లేకపోతే ఎవడో కూడా మనకు తెలియదు. నిజమైన ప్రేమలు కూడా లేవు ఇవాళ. చదవ అదే మాట. మేల్కొని ఉన్నా నిద్రపోతున్నా దేవునితో కలిసి జీవించాలి. ఆ స్థితిలో నువ్వు వెళ్ళాలండి. నువ్వు బస్సులో ప్రయాణం చేస్తూ నేను ప్రార్థన చేసుకునేవాడిని, సైకిల్ తొక్కుతుంటూ ప్రార్థన చేసుకుంటాను, కార్లో వెళ్తూ ప్రార్థన చేసుకుంటానండి.
విమానంలో వెళ్తూ ప్రార్థించేది, విమానంలో సువార్త ప్రకటిస్తుంటానండి. చదివిన తర్వాత ఒకరినొకరు ప్రోత్సహించుకొని ఒకరినొకరు బలపరచుకోండి. ఇది విశ్వాసుల దగ్గర ఉంటుందండి, అవిశ్వాసుల దగ్గర ఉండదు. అవిశ్వాసులు అంటే అన్నిటి పాడు చేసుకోవడం ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఒకరినొకరు ప్రోత్సహించుకొని ఒకరినొకరు బలపరచుకోండి. లాస్ట్ అందులో పనులు మన మార్గాల్లో కాదు, మనం చేసే పనులు మనకి ఇష్టం వచ్చినట్టు కాదు, దేవుని మార్గంలో చేయాలి. దేవుడికి ఇష్టం వచ్చినట్టు చేయాలి. నీకు ఎలాగుంటుందండి? రాణిని అయిపోవాలా, అమెరికా వెళ్ళిపోవాలా, జర్మనీ వెళ్ళిపోవాలా? దేవుడిని జర్మనీకి పంపించి ఇక్కడ పనిచేయమని చెప్తాడు. అర్థమైంది? దేవుడు ఎక్కడ చెప్పాడు అక్కడే నువ్వు పనిచేయాలి, అదే ఆశీర్వాదం. నేను 1972 సంవత్సరంలో మారు మనసు పొందిన తర్వాత నేనేమనుకున్నానంటేనండి, చక్కగా తెల్ల డ్రెస్ కుట్టించుకొని, ఒక బ్యాగ్ తగిలించుకొని, ఒక సైకిల్ పట్టుకొని గ్రామాలకు వెళ్ళి సువార్త ప్రకటించాలనుకున్నాను. దేవుడు ఏమో అని చెప్పి, అదేంటి ప్రభా చేస్తానంటే వద్దంటున్నావు ప్రభా. దేవుడు నన్ను సుదీర్ఘంగా చదివించాడండి. 21 years దేవుడు చదివించాడు. మంచి ఉద్యోగం, మంచి జీతం వచ్చే టైంలో అన్నాడు, ఇవన్నీ విడిచిపెట్టి రమ్మన్నాడండి. అదేంటి ప్రభా క్షేమంగా ఉన్నారు, సురక్షితంగా ఉంటే ఇవన్నీ వదిలేసి వచ్చేయమని. అప్పుడు వదిలేసి వచ్చాను. దేవుడు నన్ను ఎక్కడ తీసుకెళ్ళాడు తెలుసండి? ఎక్కలేనంత ఎత్తైన కొండ మీకు ఆల్రెడీ నేను పట్టుకెళ్ళిపోయాడండి. నాతో పని చేసిన వాళ్ళు ఇంకా టికెట్ సర్వీస్ ఆటోలు వెళ్తారు, నాతో పని చేసిన వాళ్ళు సొంత ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు. నా బంధువర్గం అందరికంటే నేను అత్యున్న స్థితిలో పెట్టాడు. ఇప్పుడు నేను ఇంకా వెళ్ళబోతున్న స్థితి అయితే ఇంకా అత్యున్న స్థితిలో దేవుడు తీసుకెళ్ళిపోతున్నాడండి. ఎందుకండి? ఆయనతో ఉన్నాను కాబట్టి, ఆయన పని చేస్తున్నాను కాబట్టి, ఆయనకి నచ్చినట్టుగా చేస్తున్నాను, నాకు నచ్చినట్టుగా కాదు. ఆయన ఏది చెప్పాడో అది చేస్తున్నాను. ఒక్కోసారి దేవుడు చెప్పిన మీకు కష్టంగా ఉంటాయండి. అండి ఎవడైనా పాస్ట్కి రే నువ్వు వెళ్ళి అరకులోనే కొండల్లో పనిచేయారంటే దేవుని స్తోత్రం అల్లిలేని వెళ్ళిపోతాడా? ఏసీ చర్చ్ కావాలి, ఇక్కడ ఏసీ కార్లు కావాలంటే వెళ్ళిపోతాడు అక్కడికి. అర్థమైందండి? దేవుడు చెప్పినట్టుగా ఎవడు వింటాడు, ఆ జీవితం బాగుంటుందండి. ఎవడైనా సరే, ఆడపిల్లైనా మగ పిల్లడైనా సరే. చాలామంది వాళ్ళ అహంకారాలు వాళ్ళ జీవితాన్ని నరకం చేసుకుంటారండి. దేవుడు నీకు ఏది చెప్పాడో దానికి వెళ్ళు. దేవుడు ఏ వ్యక్తిని పెళ్లి చేసుకున్నాడో ఆ వ్యక్తిని పెళ్లి చేసుకో. దేవుడు ఏ వ్యక్తితో ప్రయాణం చేయాలి ఆ వ్యక్తితో ప్రయాణించేయి. దేవుడు ఏ కొంపలో ఉన్నాడు ఆ కొంపలోనే ఉండు. నీ డే డ్రీమ్స్ ఉన్నాయి చూసావా, నీ డే డ్రీమ్స్ నేను ఎక్కడ తీసుకెళ్ళిపోతాయంటే, డే డ్రీమ్స్ అంటే ఏంటో పగటకాలలో, నీ పగటకాలు నేను ఎక్కడ తీసుకెళ్ళిపోతాయంటే నీకు ఊహించని నీచ స్థితికి నేను తీసుకుని వెళ్ళిపోతాయి. ఆడెవడు నేను చూసి కనికరించాడు, ఎవడు కూడా నేను చూసి అయ్యో పిల్లవాడు ఎలాగైపోయాడేటి, ఈ అమ్మాయి ఎలాగైపోయింది అంటారు. ఏంటంటే దాని గర్వం దానికి దుస్థితి తీసుకొచ్చింది అంటారు. అంతే. నాశనమునకు ముందు గర్వము, పడిపోవడానికి ముందు అహంకారం. అంటే కొంతమందికి నేను ప్రార్థన చేసిన ప్రభా పిల్లలకి అహంకారం అనేది భర్తలోంచి వస్తుంది ప్రభా, అహంకారులు ప్రభా మీరేటో మీరు తెలియదు ప్రభా వాళ్ళకి అని ప్రార్థన చేస్తాను. కనీసం మారు మనసు అని ఇవ్వండి, మంచి జీవితం, కనీసం మంచి జీవితం కలిగి ఉండేలాగా పిల్లలకి మారు మనసు ఇవ్వమని ప్రార్థన చేస్తాం. నాలుగు ఎలాగ ఉంటాయండి? డే డ్రీమ్స్. రాత్రి ఇంగ్లాండ్ దేశం రాణి అయిపోయినట్టుగా, రాత్రికి ఫ్రెంచ్ దేశానికి కింగ్ అయిపోయినట్టుగా నువ్వు ఎక్కడే ఉంటావు. అంత దేవుడు నేను తీసుకెళ్ళాలి తప్ప నీ అంతటి నువ్వు పగటికి వెళ్ళాలి కంటే విషాదంలోకి వెళ్ళిపోతావు, దౌర్భాగ్య స్థితిలోనికి వెళ్ళిపోతావు. ఎవడు నేను కనికరించడు, నీ తల్లిదండ్రులే నేను కనికరించడు. ఎవడి మాట విన్నావురా నువ్వు, ఎవరి మాట విన్నావే నువ్వు, నువ్వేం చేస్తే నువ్వే అనుభవిస్తున్నావు అంటారండి. దేవుడు మనకి ద్వారాలు తెరిచినప్పుడు, దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు, దేవుడు వెళ్ళమని దగ్గరికి వెళ్ళాలి, దేవుడు చెప్పింది చేయాలి. అదే చెప్తున్నా. మళ్ళీ చదవమా? పనులు మన మార్గాల్లో కాదు, నీ మార్గాలు కాదు, దేవుని మార్గంలో చేయాలి. సరే, నా మార్గాలు ఏంటండి? తెల్ల డ్రెస్ చేసుకొని సైకిల్ పెట్టుకొని వెళ్ళాలి, అది నా మార్గం. దేవుడు నాకు తెరిచిన మార్గం ఏంటంటే విమానం మీద వెళ్ళి అమెరికాకి వెళ్ళి అమెరికా దేశంలో బోధలు చదివి దేవుడి మార్గం. ఇప్పుడు ఇవాళ నాకు దేవుడు చేయబోయి మీకు చెప్తే ఆశ్చర్యంగా ఉంటుంది. అద్భుతమైన దేవుడు నాకు చూపిస్తున్నాడు, దేవుడు నన్ను ఎలా వాడుకోబోతున్నాడు. దేవుడి మాట విన్నాను కాబట్టి అంతే. నా సొంత ఆలోచనలు అయితే ఎలాగుంటే తెలియదు. అర్థమవుతుందండి? చాలా జాగ్రత్త కావాలి. మళ్ళీ చదివారు ఒకసారి. పనులు మన మార్గాల్లో కాదు, దేవుని మార్గంలో చేయాలి. రైట్. అందులో లాస్ట్ ఏంటంటే దేవుని నియమ జీవితం. ఇక్కడ ఏంటండి, దేవుడు దేన్ని నియమించాడు తెలుసుకోమన్నాడు కదా, ఆ నియమ జీవితాలు ఎలాగ ఉంటాయి అనేవి ఒక 6 విషయాలు చూద్దాం. నెంబర్ 1, మోసపోకండి అంటే ఏటవుతున్నావు అంటే నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు అని అర్థం. యూఆర్ చీటింగ్ యువర్ సెల్ఫ్. అండ్ దేవుడు నన్ను సైకిల్ మీద వెళ్ళమంటే సైకిల్ మీద వెళ్ళానండి.
దేవుడు గింజంతలో గింజనుగా తిన్నాను అంతే. దేవుడు కమలింట్లోనూ కమలింట్లోనూ అదే నాకు మేడ అంతే. దేవుడు ఏది ఇచ్చాడో అదే ఉన్నాను. మోసపోవడానికి ట్రై చేయలేదు నేను ఎప్పుడు కూడా. ఇవాళకి నేను మోసపోనండి. నేను అమెరికా దేశంలో వచ్చి నాకు 50 కోట్లు ఇస్తాను అన్నాడండి చర్చ్ కట్టుకోవడానికి. నేను 50 కోట్లు నీకు ఎక్కడమని అడిగాను. నేను డాన్ మ్యాన్ అన్నాడు. నీ డబ్బులు నాకు అవసరం లేదురా అని చెప్పాను. ఇంగ్లీష్లో మాట ఉంటుంది, డూ ద రైట్ థింగ్స్ ఇన్ ద రైట్ వే. మంచి పనులు మంచి మార్గాల్లో చేయండి. నీకు పనికిరాని సొమ్ము నీకు ఆశీర్వాదం కాదు. ఎవడో సొమ్ము తింటూ నువ్వు రానివా రాజు అనుకుంటే నీది నిజం కాదు. అది నువ్వేంటి చెప్పు. అసలు నాకు ఎవడైనా ఎదురైతే అన్ని కూర్చోడు చెప్పిన మాట్లాడి మీరు ఒకటే అడుగుతాను, సార్ మీరు అలా పోస్టులు డైరెక్ట్ నేను చెప్పండి, మీరు ఏంటో చెప్పండి సార్ నేను అడుగుతాను. నువ్వేం చెప్పు, అసలు నీ బ్రతికేంటి చెప్పు. తను ఏమిటో తను తెలుసుకోవడం నిజమైన జ్ఞానం అండి. నువ్వేమిటో నువ్వు తెలుసుకోవడం నిజమైన జ్ఞానం. పగటి కళలు కాదు నీకు కావాల్సింది. ఏంటంటే మోసపోవడం. ఎవరిని మోసం చేస్తామండి? మోసపోగుడి దేవుడు వెక్కిరించబడడు. మనుషుడు ఏది విత్తాడో నువ్వు మోసం చేసుకుంటావు, నువ్వు వాడిని మోసం చేస్తావు. అంటే భార్య భర్తను మోసం చేసి ఎవడు మోసం చేస్తాడు సార్? దానికి తర్వాత భయంకరమైన రోగాలు వచ్చి బెడ్ రైడన్ అయిపోయి భయంకర రోగాలతో చేస్తుందండి అది. నేను అలాంటి భార్యను చాలామందిని చూశాను. అండ్ భార్యని మోసం చేసే భర్తలు ఉంటారు. వాడు భయంకరంగా అర్ధాశ్రం చచ్చిపోతాడండి. మళ్ళీ అటు చచ్చిపోతే మీద పడి ఎడుతుంటుంది. భార్య చచ్చిపోయావా మాయా అని ఎడుతుంటుంది. నేను ఎందుకు ఎడుతాయి పాప, నేను ఎన్ని కష్టాలు పెట్టాడు. అటు ఎప్పుడైనా నిన్ను బాగా చూసుకున్నాడా, ఎందుకు ఎడుతారంటే ఉండండి పాస్టర్ గారు భర్త కదా ఎంతైనా అని ఎడుతుంటారండి. ఆలోచించండి, ఎవరిని మోసం చేస్తాను? ఎవరిని మోసం చేయాలి? నిన్ను నీవే మోసం చేసుకుంటావు. మోసపోకుడి దేవుడు వెక్కిరించబడు. నువ్వేది విత్తావో అదే కోస్తావు. దానికి టైం అనమాట. కొంతమంది వేరం కోస్తారు, కొంతమంది లేటుగా కోస్తారు. తర్వాత అవిధేయులతో పాలు పంచుకోకండి. అవిధేయులతో పాలు పంచుకోకండి అంటే అర్థం ఏంటండి? తిరుగుబాటు కొంతమంది ఉంటారు, ఆడికి దూరంగా ఉండాలి. తిరగబడతారా అంటే ఆడితే వెళ్ళావు అనుకోండి, ఆడి బాగానే ఉంటాడు, నువ్వు పోతావు అందులో. అవిధేయులైన వారికి దూరంగా ఉండండి. తర్వాత ప్రభువునకు ఇష్టమైనది తెలుసుకోండి. అది మెయిన్. ప్రభుకి ఏది ఇష్టమో తెలుసుకోండి. అంటే నేను చాలాసార్లు చెప్తాను, అందమైన పాపలు ఉంటారండి. ఆ అమ్మాయికి కాలేజ్ బ్యూటీ అని కూడా పెట్టేస్తారు. ఇంకా పొగడతలాగా ఉంటామా, ఎంత అందంగా ఉన్నావు, ఎంత అందంగా ఉన్నావు అని అంటారు. వాళ్ళు కరెక్ట్గా వివాహ సమయం వచ్చేసరికి ఓ మంచి గవర్నమెంట్ ఆఫీసర్, 1,50,000 జీతం, మంచి సొంత ఇల్లు, మంచి కారు ఉండొచ్చు. అమ్మా పాప ఆయన చాలా భక్తిపరుడే, చాలా మంచివాడే, మంచి ఉద్యోగం ఉన్నదే, ఆస్తుంది, కారు ఉందంటే, అమ్మ నువ్వు నాకు అన్నీ చెప్పమ్మా, నేను కాలేజీ బ్యూటీనమ్మా, పట్టపురాన్ని ఎలా చేసుకుంటానమ్మా అంటారు. చేసుకుంటారండి? అస్సలు చేసుకోరు. ఏటమ్మంటున్నాడు చదవండి. ప్రభువుకు ఇష్టమైనది తెలుసుకోండి. నువ్వు తెలుసుకున్నావా? ప్రభువే ఆయన చేసుకోమంటున్నట్టు తెలుసుకున్నావా? నేను వివాహం చేసుకోవాల్సినప్పుడు నేను అందమైన భార్య గురించి వెళ్ళలేదు. నేను ప్రభువుని అడిగాను, ప్రభువా నా సేవలో సహకరించని భార్య నాకు ఇవ్వమని అడిగాను అంతే. దేవుడికి ఏది ఇష్టమో తెలుసుకోండి. ఇంట్లో ఉండడం దేవుడికి ఇష్టమే కాదా? ఈ తింటం దేవుడికి ఇష్టమే కదండి. మనుషులు సంతోషపెట్టుకోరు. పౌలు ఏంటంటే నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టుకోరువాడినైతే క్రీస్తుదాసుని కాదని చెప్పాడండి. కనుక దేవుడికి సంతోషం తెలుసుకోండి. తర్వాత చీకటి కార్యాలలో పాల్గొనకండి. చాలా డేంజరస్ థింగ్ అండి. చీకటి కార్యాలు అంటే తప్పులు, దొంగతనాలు, వ్యభిచార కార్యాలు అన్నిట్లో నువ్వు చేయమని కాదు, అక్కడ నువ్వు దొంగతనం చేస్తున్నాను కాదు, నువ్వు వ్యభిచారం చేస్తున్నాను కాదు, అలాంటి వాళ్ళతో పాల్గొనకండి. దూరంగా ఉండాలి. అంటే దొంగోడితో నువ్వు కలిసి ప్రయాణం చేస్తే నిన్ను కూడా పోలీసులు పట్టుకోరా? ప్యాకెట్ ఆడుతున్నారట ఒక దగ్గర. వీడు మహాభక్తుడు, ప్యాకెట్లో కూడా మారుమని స్పందించి ఈ ప్యాకెట్ రాయిని అందరినీ మార్చేయాలని ప్రసంగం చేస్తున్నాడట. పోలీస్ జీప్ వచ్చిందట, కళ్ళు తెరిచి ఎవరు లేరట. ప్యాకెట్ ఆడి ఎవరు లేరట. నేను ఆడట్లేదు కదా, వాకింగ్ చేస్తున్నా, ఈయన పట్టుకుపోయారట. అర్థమైందండి? షో మీ యువర్ ఫ్రెండ్ అండ్ టెల్ వాట్ యు ఆర్ అంటాడు. నీ స్నేహితుడు ఎవరో చెప్పు, నువ్వంటే ఏంటో నేను చెప్తాను. నాకు ఫ్రెండ్సే లేరండి. బ్యాడ్ ఫ్రెండ్స్ క్వశ్చన్ ఎక్కడ ఉంటుంది? ఫ్రెండ్సే లేకపోతే ఎవరు నీ స్నేహితులు? ఇవాళ ఎవరు నీ స్నేహితురాలు? అన్నిలతో నాకు స్నేహాలు ఎలా చేస్తున్నామండి? అన్నిలతో కూర్చొని ఎలా మాట్లాడుతున్నామండి? హౌ యు ఆర్ స్పెండింగ్ యువర్ టైం విత్ దెమ్? లోకానుసారులతో ఎలా మనం జీవిస్తున్నామండి?
చదవం, అదే మాట చదువు. చీకటి కార్యాలలో పాల్గొనకండి. చీకటి కార్యాల్లో పాల్గొని నువ్వు చీకటి వాడు అయిపోతావు, నువ్వు చీకటి దాని అయిపోతావు. తర్వాత చీకటి కార్యాలను బహిర్గతం చేయండి. ఆ చీకటి కార్యాలు అనేవి బహిర్గతం చేయాలి. అంటే నాకు తప్పు అనేది ఒకసారి తెలిసింది అనుకోండి, మిమ్మల్ని అందరం మధ్యలో పెట్టి అడుగుతాడు. అందుకే నేనంటే చాలామంది భయం. ఆడు పోలీస్ ఆఫీసర్ అయినా ఎవడైనా సరే తప్పు అని తెలిస్తే మాత్రం ఈడాడని ముఖం మీద పెట్టి అడుగుతాను, అందరి మధ్యలో పెట్టి మరి అడుగుతాను. అలాగే అడగలేదు అనుకోండి, వాళ్ళు ఏమనుకోండి, వాళ్ళు వాళ్ళకి తప్పుగా అనిపించదు. వాళ్ళకి అర్థమవుతుందండి. యేసు ప్రభు గారి దగ్గరికి వెళ్ళాడండి. వెళ్ళి, ప్రభా నీతో అగ్గిలోకైనా బుగ్గిలోకైనా వచ్చేస్తాను, మరణం వరకు నీతో అంటాను. దేవుడు ఎంత సంతోషపడి ఉంటాడు. నెక్స్ట్ వచ్చి ఏమన్నాడండి, సాతానా ఇలా మాట్లాడతావా, నేను సాతాన్లోకి కనిపించినా నీకు ఎంత కోపం రాలండి పేతురు గారికి. అంటే పేతురు గారు ఆ టైంలో ఏమైపోయాడండి, సాతాన్ అయిపోయాడు అంతే. ఏమిటి ఇప్పుడు నేను ఎంతగా ప్రేమించిన వ్యక్తి నువ్వు సాతాన్ అంటే ఎంత కోపం వస్తుందండి మీకు? అంటే పాస్టర్ గారికి ఇన్ని సంవత్సరాలు నేను మంచి వ్యక్తిగా కనిపించి సాతాన్లోకి కనిపించానంటే ఏం చెప్తున్నాడండి పేతురు గారికి, సాతానా అని వెళ్ళిపోమన్నాడండి. దేవుని దగ్గర ఏంటంటేనండి అడ్జస్ట్మెంట్స్ లేవు, రిపేర్స్ లేవు, అంతే. ఏంటమ్మ చదువు అది? చీకటి కార్యాలను బహిర్గతం చేయండి. లాస్ట్ అందులో క్రీస్తు వెలుగునకు మేల్కొనండి. క్రీస్తు వెలుగునకు మేల్కోవాలి. ఇదంతా ఎవడు నీ గురించి నా గురించి అండి. అమ్మ ఇక్కడ ఉన్న భార్యలు అందరూ మీ భర్త మీతో రాడు, భర్తలారా మీ భార్యలు మీతో రారు. నాతో నా భార్య రాదు, కొడుకు అవ్వడు రాడు. నేను ఒక్కడనే వెళ్ళాలి తీర్పు సంవత్సరం, నేను ఒక్కడే నిలబడాలి. నా కొడుకు వాళ్ళు సేవ చేయలేకపోయాను, నా భార్య వాళ్ళు సేవ చెప్తే అక్కడ యేసుప్రభు వినడానికి కూడా సిద్ధంగా లేరు. అందరూ గమనించుకోండి. ఏమంటున్నాడండి, క్రీస్తు వెలుగునకు మేల్కొనండి. మేల్కోవాలి, వెలికి నువ్వే మేల్కోవాలి. అంటే ఇప్పుడు ఒక ఇద్దరు అక్కచెల్లెళ్ళు ఉంటారు, ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు. 12 మందిలో ఎవడు ఆశీర్దింపడ్డాడండి, 11 ఆశీర్దింపడ్డాడు. అండ్ ఇవాళ మా అన్నదమ్ములు అందరిలో 4 మా చెల్లి నేనే అధికంగా ఆశీర్దించాను. ఆస్తిపరంగా అంటే మా చెల్లి కోటీశ్వరుడు నాకంటే ఎక్కువ, కానీ నేను ఆధ్యాత్మికంగా కుటుంబపరంగా అన్ని విషయాల్లో ఆశీర్దింపడ్డాను. ఇప్పుడు మేమున్న 4 అక్క చెల్లెల్లో నేను దేవుడు ఎక్కడ పెడతాడో నీకేం తెలుసు? నీకు నేను ఎంత ఉన్న స్థితిలో పెడతాడో నీకేం తెలుసా నీకు? కనుక ఏం చేయాలమ్మా, వెలుగు గురించి నువ్వు మేల్కోవాలి. చీకటి స్నేహితులు కానీ, చీకటి పరిస్థితులు కానీ, చీకటి కార్యాలకు దూరంగా ఉండాలి. బైబిల్ ఎవరిలోకి వెళ్ళిపోతానండి. నెంబర్ 1, రక్షణ పొందేటికే నియమించాను. 1 Thessalonians chapter 5 verse 9. 1 Thessalonians 5:9. ఎందుకంటే మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించిన గాని. ఇక్కడ వాళ్ళందరితో చేతున్న మైకులు ఉన్న చేతి ఇక్కడ మిమ్మల్ని దేవుడు ఎందుకు కూర్చోబెట్టాడు, ఇవాళ ఆదివారం మీ గుళ్ళో ఎందుకు కూర్చున్నారంటే రక్షణ పొందడానికే. అది అందరూ మనసులో పెట్టుకోండి. రక్షణ పొందిన తర్వాత ఉగ్రత పాలవుటకు ఉగ్రత పాలవడానికి నువ్వు ఇక్కడ కూర్చోలేదు. ఇవాళ నువ్వు దేవుడి మాటకు లోబడితే నువ్వు ఆశీర్వాదాలు పొందడానికి సిద్ధంగా ఉన్నావు. దేవుని మాటకు లోబడాలి. ఈయనవడు ఈయన అలా చెప్తాడులే, ముసలి అయిపోయాడు కదే పాస్టర్, ముసలి అనుభవాలు చెప్తున్నాడు, మా యవనస్తుల పరిస్థితి ఈయనకేం తెలుసు, ఈయన యవనస్తులు ఎలాగ ఉండేవాడో ఏంటో అని మీరు అనుకోవచ్చు. దేవుడు నీతో మాట్లాడినప్పుడు నువ్వు ఆయనకి లోబడినప్పుడు నీకేంటి వస్తుందమ్మా, ఆశీర్వాదం వస్తుంది. దేవుని మాటలు లెక్క అయిపోతే రెండో మాట నీకు వచ్చేస్తుంది. ఏంటమ్మా, ఉగ్రత వచ్చేస్తుంది నీ మీదకి. ఎవడు నేను కాపాడలేడండి, ఎవడు నోబడీ కెన్ సేవ్ యూ. నేను చెప్తున్నానండి ఇక్కడ అంటే అమెరికా దేశంలో ఒక కారు ఆగిందంటే 100 కార్లు 200 కార్లు ఆగిపోతాయండి. అమెరికా దేశంలో ఆ కారు నేనే తొక్కుకుంటాను. కానీ ఆ 200 కార్లు ఆగిపోతే ఏ కారు వల్ల ఆగిపోయిందో ఆ కారుకే వాడు కేసు రాస్తాడండి. నాకు ఇది ఒకటి అర్థమయ్యాక మా చర్చిలో ఒక డిఎస్పీ క్యాడర్ పోలీస్ ఆఫీసర్ ఉండి అమెరికా ద్వారా ఆడాను. అలా ఆవిడ నన్ను ఒకసారి వాళ్ళ ఇంటికి డిన్నర్కి పిలిచింది. సరే పోలీసు వాడితో కొన్ని మాట్లాడితే నేను ఇంటికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆడు ఉన్నాడు మా పోలీస్ ఆఫీసర్. నేను అడిగాను, రే బాబు ఈ 200 కార్లు ఆగిపోతాయి కదా, ఈ 200 కార్లోని ఎవడ తప్పు చేసాడో ఆ కారుకి కేసు ఎలా రాస్తారా మీరని అడిగాను. అది చాలా సులువు పాస్ట్ గారు అన్నాడు. ఏంట్రా నేను, మా అమెరికా అంతా శాటిలైట్లో ఉంటుంది. అమెరికాలో ఎక్కడ మూవ్ అయినా శాటిలైట్ చెప్పేస్తుంటుంది. అది 200 కార్లో ఏ కారు వల్ల ఎన్ని అయిపోయి ఆ కారుని చూపించేస్తుంది, నెంబర్తో సహా చూపించేస్తుంది. ఆడ ఇంకా ఇంటికి వెళ్ళక ముందుకే ఆడికి ఫైన్ టికెట్ వెళ్ళిపోతాడు ఆడికి, అంతే. ఏంటో సార్ ఆలోచించండి. దేవుడికి తెలియదా మీ ఇంట్లో ఎవడి వల్ల ఇల్లు పాడైపోతుందో, ఎవరి వల్ల బాగుపడుతుందో, ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎంతమంది వాక్యం వింటున్నారో, ఎంతమంది వాక్యం వింటలో దేవుడికి తెలుసానో తెలియదు అంటారా?
దాన్ని బట్టే నీకు రెండు ఉన్నాయి. ఒకటి ఏంటి ఉందమ్మా? రక్షణ. రక్షణ ఉంది. రెండేటి? ఉగ్రత ఉంది. ఏది కావాలో ఎవరు డిసైడ్ చేసుకోవాలి? నువ్వే డిసైడ్ చేసుకోవాలి. తర్వాత దేవుని ప్రజగా నియమించాను. ఈ నియమం దేనికి? దేవుని ప్రజగాట. 1 పేతురు 2:10. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. ఫస్ట్ ఫేజ్ చదవమా? ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ. ఒకప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ విగ్రహారాధన చేశారు కదా. ఒకప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ యేసుప్రభు అంటే మాకు ఇష్టం లేదనుకున్నాను. అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా. కానీ వాళ్ళు యేసుప్రభు దగ్గరికి వచ్చారు. ఇవాళ రెండో ఫేజ్ ఏంటమ్మా? ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడి. ఇవాళ దేనికి వచ్చాను? దేవుని కనికరించడానికి వచ్చాను. దేవుడు నేను కనికరిస్తున్నాడు. దేవుడు నన్ను కనికరించబట్టి ఈ స్థితిలో నేను ఉన్నాను. దేవుడు నేను కనికరించబట్టి ఇక్కడ కూర్చున్నాను. తర్వాత ఏర్పరచబడిన వారిని నియమించెను. ఏర్పరచబడిన వారిని నియమించెను. 2 తిమోతి 2:10. అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా. ఏర్పరచబడిన వారు ఎవరినైతే దేవుడు ఏర్పాటు చేసుకున్నారో వాళ్ళు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందలి రక్షణ పొందవలనని నేను వారి కొరకు సమస్తము ఓర్చుకొంచున్నాను. సమస్తం ఓర్చుకుంటు దేనికంటమ్మా ఓర్చుకుంటున్నాడు ఆయన? వారు రక్షణ పొందాలి. అండి కాపరిగా నా ఆశ ఏంటని మీరు అందరూ బాగుండాలని. ఒకసారి నా మాట మీకు బాధ కలిగించవచ్చు, ఇష్టం లేకపోవచ్చు వినడానికి, కానీ వింటే అది మీకే మంచిది. మీరు బాగుండాలని నేను కోరుకుంటానండి. ఇవాళ ఉదయాన్నే నేను ఒక కుటుంబం గురించి ఆలోచించేసి ఆ తల్లి అండి ఆ పిల్లలిద్దరిని కూడా చిన్న చిల్లర వ్యాపారాలు చేయడానికి పెట్టిందండి. నేను అప్పుడే చెప్పాను, అమ్మా ఇంత చదువుకున్న పిల్లల్ని ఎలా చేస్తున్నావేటమ్మా అని. ఇవాళ ఉదయం ఆలోచించాను వాళ్ళ గురించి. కానీ ఎప్పుడైతే ఆ తల్లి మాట వినకుండా వాళ్ళు పైకి వచ్చి దేవుడి మాట విన్నారో ఇవాళ ఎటువంటి ఉన్నత స్థితికి వెళ్ళిపోయారంటేనండి, సంఘానికి ఆశీర్వాదంగా ఉన్నారు, నాకు ఆశీర్వాదంగా ఉన్నారు, అత్యున్నత స్థితిలో వాళ్ళు ఉన్నారండి. అత్యున్నతమైన స్థితి. చదవమా 2వ భాగం. క్రీస్తు యేసునందలి రక్షణ పొందవలనని నేను వారి కొరకు సమస్తం ఓర్చుకొంచున్నాను. దేవుడు నీ గురించి నాకు ఎందుకు ఓర్చుకుని? నువ్వు బాగుండాలి, నీ బిడ్డలు బాగుండాలి, నీ కుటుంబ వ్యవస్థ బాగుండాలి. నేను ఏంటి కోరుకుంటానని మీరు బాగుండాలనే కదా కోరుకుంటాను. మీరు బాగుంటే నన్ను పాస్ట్ గారిని పిలుస్తారు, నాకు మర్యాద ఇస్తారు ఏంటి, నాకు కావాల్సిన అవసరాలు తీస్తారు. మీరు బాగలేకపోతే ఏంటండి, మిమ్మల్ని చూడడం నాకు బాధ. ఏంటి పిల్లలు ఎలాగైపోయారనే బాధ, ఏంటి స్థితి ఎలాగైపోయినా నాకు బాధగా ఉంటుందండి. కనుక నేను సగం అంతా బాగుండాలని కోరుకుంటాను, మీరు అందరూ ఔన్నత్యంలో ఉండాలని కోరుకుంటాను. అదే ఇక్కడ ఆయన చెప్తున్నాడు. తర్వాత నిత్య జీవమునకు నియమించాను. ఎందుకు నియమంటే నిత్య జీవం పొందడానికి. అపోస్తలుల కార్యాలు 13:48. అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యాన్ని మహిమపరిచారు. మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి. నిత్య జీవానికి నిర్ణయించబడిన వారే విశ్వసించారు. నరకానికి పోయినవాడు కాదండి. నరకానికి పోయిన వాడికి దేవుడి మాటలు రుచించవండి. నాశనానికి పోయేవాడికి మంచి మాటలు రుచించవు. మీరు గమనించి చూడండి, ఎవడని ఇంట్లో అక్రమంగా ఉన్నాడు అనుకోండి, అరే ఎందుకురా అలాగ ఉంటావు, మంచిగా ఉంటా అంటే మీ మాటలు నచ్చు వాడికి. ఎవరైనా అమ్మాయి పరిస్థితి బాగాలేదని, అమ్మ ఎందుకమ్మా ఎలా జీవిస్తాడు, మీ మాటలు నచ్చు వాడికి. కారణం ఏంటంటే వాళ్ళు నిత్య నరకానికి ప్రయాణం చేస్తారు, నిత్య జీవానికి వెళ్ళట్లేదు. మళ్ళీ చదవమా 2వ భాగం. మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ ఎవరైతే నిత్య జీవానికి నిర్ణయించబడ్డారో వారందరూ విశ్వసించారు. నువ్వెందుకు నమ్ముకోవట్లేదంటే నిత్య జీవం నీకు ఇష్టం లేదు. ఏంటి ఇవాళ మనుషులు ఏంటంటే టెంపరీ బ్లెస్సింగ్స్ గురించి చూస్తున్నారండి. ఏంటి ఇవాళ ఇండియాలో సేవ చేయడం ఎంత కష్టంగా ఉందండి. సేవకులు చంపేస్తున్నారు, ఎన్ని కష్టాలండి. నేను ఇవాళ చెప్పాను, పాస్టర్ గారు బాబుని కారులో వచ్చినట్టు మిగిలిన 4 సంవత్సరాల్లో క్రైస్తవ చర్చిలు కూడా లేకుండా చేసేస్తారని చెప్పాను. క్రైస్తవులు చంపిడిగా చర్చిలే లేకుండా చేసేస్తారని చెప్పాను. కారణం ఏంటంటేనండి, దేనికి ఇదంతా రాకడకు సిద్ధపడుతుంది ప్రపంచం. రాకడ రాగానే శ్రమకాలం స్టార్ట్ అయిపోతుంది. చర్చిలు అక్కడ ఉండవు, ఎవరి చేతిలో బైబిల్ ఉండదు ఇంకా. కనుక ఏమంటున్నాడు చదువు 2వ భాగం. మళ్ళీ నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారు ఎవరైతే నిత్య జీవాన్ని నిర్ణయించబడ్డారో విశ్వసించిరి వాళ్ళే నమ్ముతారు. ఇక్కడ కూర్చుని నువ్వు నమ్మట్లేదంటే, వాక్యం నీకు ఎక్కట్లేదంటే అర్థం ఏంటంటే నువ్వు దేనికి సిద్ధంగా ఉన్నావండి, నిత్య నరకానికి సిద్ధపడుతున్నావు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గమనించుకోండి.
చాలాసార్లు చెప్పాను. పుట్టుక చావు, ఈ మధ్యకాలాన్నే లైఫ్ అంటారు, జీవితం అంటారు. ఆ జీవితాన్ని నిర్వచనం ఏంటో తెలుసు తల్లి, నువ్వు అనుకున్నది అనుకున్నట్టు జరగకపోవడమే. దట్ ఈస్ కాల్డ్ లైఫ్ డెస్టినేషన్. నువ్వేదో పెద్ద ఆశలు పెట్టుకుంటున్నావు కదా, నీకు జరగవు నీ జీవితంలో. అదే జీవితం. ఏంటి నా జీవితంలో ఎన్ని అనుకున్నాను అన్ని జరిగాను, నాకేం జరగలేదు. దేవుడు ఏం చేయాలో అదే చేశాడు తప్ప నేను అనుకున్నవేమి దేవుడు చేయలేదు. ఇవాళైతే నేను అడగట్లేదు కూడా, దేవుడు నీవే చేయి, నీ చిత్తమే చేయి ప్రభు అని అడుగుతున్నాను ఇవాళ. తర్వాత తీర్పు పొందుటకు నియమించబడాను. ఇప్పుడు అంతా దేనికండి? ఆశీర్వాదాలకి, రక్షణ గురించి. వీళ్ళు ఎందుకంటే తీర్పుకే. యూదా పత్రిక 1:4. ఏలయనగా ఎందుకంటే కొందరు రహస్యంగా చొరబడి ఉన్నారు, రహస్యంగా చూడబడిపోయారు. వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురతను దుర్వినియోగపరచుచు. అండి దేవుని కృపను ఏంటండి? కామాతురత కంటే లస్టీ థింగ్స్కి వారు దుర్వినియోగపరుస్తూ మన అద్వితీయ నాథుడు ప్రభువునైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. దేవుణ్ణే విసర్జించేస్తున్నారటండి. విసర్జించు ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచింపబడిన వారు. ఇలాంటి తీర్పులు వాళ్ళ మీదకి రావడానికి ముందే నిర్ణయించబడ్డారటండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం చాలా అమూల్యమైందండి. ప్రీ డెస్టినీ గురించి రాస్తాడు పౌలు గారు. అందులో మీరు అనాది సంకల్పంలో ఏర్పాటు చేయబడ్డారంటారు. జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తు రక్తంలో మీరు విలువపెట్టి కొనబడ్డారంటాడు. వాళ్ళు ఎలా కొనబడ్డారో ఈ నేషనల్ కూడా అవలే నిర్ణయించబడ్డారని చెప్తున్నాడు. లాస్ట్కి వెళ్ళిపోతున్నాం అండి. దేవుని ప్రచురం చేయటకు నియమించాను. వీళ్ళు ఎందుకు నియమించబడ్డారటండి? దేవుణ్ణి ప్రొక్లైమ్ చేయడానికి, ప్రచురించడానికి. ఎక్సోడస్ చాప్టర్ 9:16. నిర్గమకాండము 9:16. నా బలమును నీకు చూపునట్లు భూలోకమందంతటా నా నామమును ప్రచురం చేయడానికి ఇందుకే నేను నియమించాను. ఇది నాకు వర్తిస్తుందండి. మళ్ళీ చదవం. అది నా బలమును నీకు చూపినట్లు, దేవుడి బలాన్ని నాకు చూపినట్లు భూలోకమందంతటా నా నామమును ప్రచురం చేయడానికి ఇందుకే నేను నిన్ను ఏంటి ఆ కృప దేవుడు నాకు ఇచ్చాడండి. ప్రపంచ 14 దేశాలు తిరిగి వెళ్ళి సువార్త ప్రకటించానండి. ప్రపంచ గ్లోబ్ అంతా నేను చూశానండి. నార్త్ పోల్కి వెళ్ళానండి, సౌత్ పోల్కి వెళ్ళానండి. విమానం మీద ప్రపంచం అంతా తిరిగానండి. భూగోళం అంతా చూశానండి. ఇవాళ నా యొక్క ఈ మెసేజ్ 24 గంటల్లో ప్రపంచానికి వెళ్ళిపోతుంది. ఈ మెసేజ్ ఇవాళ దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు మనల్ని? 2వ భాగం చదువుతలి. భూలోకమందంతటా నా నామమును ప్రచురం చేయనట్లును, నా నామాన్ని ప్రచురం చేయడానికి ఇందుకే నేను నిన్ను అది నువ్వు ఆడపిల్ల అవ్వచ్చు, మగపిల్లడు అవ్వచ్చు, చిన్నపిల్ల అవ్వచ్చు, పెద్ద పిల్ల అవ్వచ్చు, ఎవరినైనా వాడుకుంటాడండి దేవుడు. అండ్ ఇవాళ బైబిల్ అనే మాట మాట్లాడగానే ఎవరు జ్ఞాపకం వచ్చేస్తారండి? మేరీ జోన్స్ చిన్న పాప జ్ఞాపకం వచ్చేస్తుంది. ఆ పాప పేరు తెలియదండి. యాంగిచో అనగానే ఆ చిన్న పాప జ్ఞాపకం, పాప పేరు మనకు తెలియదు. ఆ చిన్న పాప యాంగిచో అని దేవునిలో నడిపించిందండి. నువ్వు చిన్నదానివైనా పెద్దదానివైనా, చదువుకోలేకపోయినా, ఇవాళ నా కుటుంబ సమస్యలతో సతమతం అయిపోతాను, నేను ఎందుకు పనికిరాను అనుకున్నా. దేవుడు నేను గొప్ప రాణిగా వాడుకుంటాడని, దేవుడు నేను గొప్ప రాజుగా వాడుకుంటాడు. మళ్ళీ ఒకసారి చదివితేలే వచ్చి బాగంతా. నా బలమును నీకు చూపినట్లును, దేవుడు అంటున్నాడు, నా బలాన్ని నీకు చూపిస్తాను. భూలోకమందంతటా నా నామమును ప్రచురం చేయడానికి ఇందుకే నేను నిన్ను నిన్ను దేవుడు నియమించాను అంటున్నాడు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రార్థన చేసుకుందామండి. అమ్మా, పరిశుద్ధాత్మ దేవుడి మీతో మాట్లాడుతాడు. డాక్టర్ ప్రభాకర్ కాదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోండి. నీ పగటి కళ నీ జీవితంలో నెరవేరవు తల్లి. నీ పగటి కళ నీ జీవితంలో నెరవేరు సహోదరుడా. దేవునికి లోబడండి. దేవుడు చెప్పింది వింటే కొంతకాలం జీవిస్తారు మీరు. మీ సొంత ఆలోచనతో వెళ్తే మీ ఎదురుగా ఉన్నది నిత్య నరకం, ఉగ్రత అనేది నీ ఎదురుగా ఉంటుందండి. దేవుడు చెప్పిన మాటలు మనకి ఇష్టంగా ఉండవు ఒక్కొక్కసారి. కారణం ఏంటంటే మన గురించి మనం చాలా ఎక్కువగా ఆలోచన చేసుకుంటాం. దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది తల్లి, తాను తగ్గించుకొని వాడు హెచ్చింపబడతాడు. ఒకవేళ నీ దృష్టికి నీకు ఇంత స్థాయి ఉన్నదని అనుకుంటే నన్ను తగ్గించుకో, నాకే స్థాయి లేదని దేవుడి దగ్గర ఒప్పుకో. దేవుడు నేను ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు. దేవుడు అంటున్నాడు, తల్లి
ఎక్కలేనంత ఎత్తైన కొండ మీద నేను ఎక్కిస్తానంటున్నాడు దేవుడు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే తల్లి, ఏ మనుషుడు నీ ఎదురుగా నిలవబడలేడండి. దేవుడు నిన్ను దీవించడం అంటూ మొదలు పెడితే ఏ మనిషి వాటిని ఆపలేడు కూడా. దేవుని ఆశీర్వాదాలు కావాలంటే నువ్వెందుకు నియమించబడ్డావో తెలుసుకోవాలి. ప్రభా, నన్ను ఎందుకు పుట్టించావు నాయన, ఇంత వయసు వరకు ఎందుకు కాపాడావు నాయన, నేను మీకు ఎలాగ ఉపయోగపడతాను ప్రభా అని అడగండి. దేవుడు నిన్ను బలమైన సాధనంగా వాడుకుంటాడు. నీవు ఆశించిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా దేవుడు నీకు ఇస్తాడు తల్లి. ఎవరి మటుకాలు ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ తండ్రి యేసయ్య కృపమేడ, ఈ దినాన్ని ప్రభువా ఎందుకు మేము నియమించబడ్డామో తెలుసుకోవాలని మాట్లాడారు ప్రభువా. నాతో మాట్లాడారు, మాతో మాట్లాడారు తండ్రి. మీరెందుకు మమ్మల్ని నియమించారో తెలుసుకొని ఆ ప్రకారంగా జీవించు కృప నాకు మాకందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.